విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక సంఘ నాయకులతో సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్కు సంబంధించిన పలు అంశాలను జగన్ దృష్టికి తీసుకువచ్చినట్టు కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. యూనియన్ నాయకులతో కూడా మాట్లాడే పరిస్థితి కనిపించింది. మనతో పాటు గుర్తింపు యూనియన్ గౌరవ ఉపాధ్యక్షులు ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. సార్, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఈరోజు ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎందుకంటే రెగ్యులర్గా ప్రమాదాలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడ కూడా రెస్పాన్స్ రావట్లేదు. చాలా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే కనిపిస్తుంది. ఏం చెప్తారు? 2 సంవత్సరాల్లో 20 మంది చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ల ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. సుమారు 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ని యాక్సిడెంట్లు అవుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ విజిట్ చేయడం కానీ, కేసులు బుక్ చేయడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ జరగని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాపురించింది. ఇది మార్వాడి కంపెనీగా చేసి దీన్ని దోపిడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండగా ఏ రోజు కూడా మ్యాన్ పవర్ని తీసేలా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన తర్వాత 18,500 మ్యాన్ పవర్తో 7.3 మిలియన్ టన్నులు రన్ అవుతున్నటువంటి ప్లాంట్, 65,000 కోట్ల టర్న్ ఓవర్తో ఉన్నటువంటి ప్లాంట్ని ఈవేళ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 8,600 మందికి మ్యాన్ పవర్ని తీసుకొచ్చారు పర్మనెంట్ ఉద్యోగులు. 25,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉండవలసిన ప్లేస్లో ఈవేళ 10-12,000 పరిమితం చేశారు. 6,000 మంది నిష్ఠార్థులైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈ చుట్టుపక్కల భూములు పోయి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా దారాదత్తం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అలవర్ రామచంద్రాన్ని పనిచేసుకుంటున్న వాళ్ళని 6,000 మందిని ఒక కలంపోటుతో చేసి 6,000 మంది ఉద్యోగాలు తీసేసి వాళ్ళ స్థానంలో బీహార్ నుంచి, యూపీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి దొడ్డుదారిన సిగ్గు లేకుండా నియామకం చేసుకుని నడిపిస్తున్నారు. ఇవాళ వాళ్ళ వల్ల ఈ ప్రమాదాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఈ లోకేష్ గారు గుండెలు బాదుకొని నేను కాపాడాను. ఆయన పుట్టలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎప్పుడు కాపాడాడో, ఎలా కాపాడాడో మనకేం తెలియదు. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. బ్యాంకులకు ఇచ్చారు. అది వీఆర్ఎస్కి 400 కోట్లు మాత్రం ఇచ్చారు. మిగిలిన అన్నీ కూడా వడ్డీలు కట్టుకుని వాళ్ళు కలిపి చేసుకున్నారు తప్ప ఉత్పత్తిలో కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్కి కానీ ₹1 లేదు. భయం గుప్పిట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అల్లాడిపోతుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేపించి దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని కొంత ఆశాజనకంగా ఉంది. సొసైటీలో ఉన్న వాళ్ళందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే కర్మాగారం అనుకుంటారు, కానీ ఇవాళ అది కారాగారంగా ఉంది. మానసిక సంక్షోభానికి గురై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము గతంలో కూడా చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి ఇంటి దగ్గర పడుకుంటే ప్రొడక్షన్ ఏదో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను, జనసేన పార్టీ సీనియర్ కార్యకర్తగా అడుగుతున్నాను, డెమోక్రాటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఇంటి దగ్గర పడుకున్న వాళ్ళు ఎక్కడైతే ప్లాంట్లో ఎందుకు చనిపోయారని అడుగుతున్నాను. మరి వాళ్ళు ఇంటి దగ్గర కదా ఉండాలి మీరు చెప్పిన ప్రకారంగానే. అంచేత ఈ విధంగా పొరపాట్లు మళ్ళీ జరగకూడదంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్మనెంట్గా CMD ఉండాలి. కార్మికులతో మీరు మాట్లాడాలి. అసలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, కార్మికులతో మాట్లాడాలి. అసలు కార్మికులు లోపలికి వెళ్ళడం లేదు. ఇప్పుడైతే కార్మికులతో CMD ఇంటరాక్ట్ లేదు. కార్మికులతో, నాయకులతో, సంఘాలతో కూడా లేకపోతే మాకున్న సమస్యలు మేము ఎలా చెప్పుకుంటాం సార్? కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడు. దీనికి సంబంధించి ఇచ్చిన భరోసా కూడా మాకు కొంత ఉపయోగపడింది. దీన్ని తీసుకొని మరింత ముందుకెళ్తాము. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోకపోతే పోరాటం బాట పడతామంటూ కార్మిక సంఘ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.